ఆ, ఒక పక్క టైం అయిపోతుంది. రెడీయా? రెడీ సార్. బాస్, మేము యాక్టర్లం కావా? టచ్అప్ చేయి సార్. ఆల్రెడీ డబల్ అయింది సార్. మళ్ళీ వేస్తే అసహ్యంగా ఉంటుంది. డైరెక్టర్ గారు పిచ్చి తిట్లు తిడతారు సార్. రవికాంత్ అనేవాడు స్క్రీన్ మీద అందంగా కనబడకపోతే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. ఎవడరా మేకప్ వేసేది? అర్థం చూపించు సార్. చూసుకోండి సార్. భలే ముద్దుగా ఉన్నావురా మేడం. ఐఎమ్ రెడీ. సైనింగ్ స్టార్ శివకార్తికేయన్. సూపర్ సార్. బాహుబలి హీరో కూడా ఇంతసేపు మేకప్ అయ్యలేదురా. ఈ అడవి పనికి ఎందుకురా ఇంతసేపు మేకప్? సార్ టేక్ రెడీ సార్. రవి కార్తికేయన్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం సార్. స్టెప్స్ అన్ని గుర్తున్నాయి కదా? మామూలుగా కాదు సార్, అద్దరు కొట్టేస్తాం సార్. ఇలా అదరగొట్టకండి సార్. ఓ సారీ మేడం. బోదా అటు రారా. వస్తున్నాను సార్. వీడే నా సినిమా ఎప్పుడు తగలబెడతాడని భయంగా ఉంటే నువ్వు ఇప్పుడు టీ తెచ్చిస్తున్నావా? పోరా. ఏ టైంలో వీడికి టీ తేవాలో తెలియదు. ఆ సౌండ్, కెమెరా, రోలింగ్ యాక్షన్. స్టాప్. ఏడా? సారీ సార్, కెమెరా బటన్ పనిచేయట్లేదు. కొంచెం వెయిట్ చేయండి సార్. దానికి ఇంకా రెంట్ కూడా కట్టలేదురా. ఏమైనా పాడైపోతుందేమో చూసుకో. అయిపోయింది సార్, రెడీ చేస్తాను సార్. రెడీయా? ఓకే సార్, రెడీ అయిపోయింది సార్. రెడీయా? సౌండ్, కెమెరా, రోలింగ్ యాక్షన్. అడిగి పంది స్టెప్ అయ్యాక కదరా కౌగిలించుకునేది. నువ్వు పట్టుకునేది చూస్తే మర్డర్ చేసేలా ఉంది ఇక్కడ. నన్నే కొడతావా? ఇక నేను పని చేయను. నేను ఇచ్చిన 10 లక్షలు నేను వేరే డైరెక్టర్ని చూసుకుంటా. అయ్యో సార్. రవి కార్తికేయన్ ఉత్తగనే జీ. నేను మిమ్మల్ని కొట్టలేదు సార్. ఇవాళ ఫస్ట్ సీన్ క్లోజ్ అయిపోయింది. పోరా, ఆ దేవుడే మన పక్కన ఉన్నాడు. ఏందిరా వీడు ఫోన్ ఎత్తడు? సార్ మీకు ఫోన్ వచ్చింది. ఇవాళే హీరోయిన్కి పేమెంట్ ఇవ్వాలి. ఇట్లాంటిది ఏదో ఒకటి చేసి హీరోయిన్ భయపెట్టాలి. అప్పుడే డబ్బులు అడగడానికి భయపడుతుంది. సార్ చాలాసేపు తర్వాత మాట్లాడచ్చు. పోరా. ఫోన్ నువ్వు చూసుకో, యాక్షన్ నేను చూసుకుంటా. అడవి పంది. సార్ టచ్అప్. ఇప్పుడు వచ్చాడు. పోరా. సార్ టేక్ చేద్దామా? కెమెరామెన్ రెడీ అబ్బా? రెడీ సార్. నువ్వు రెడీయా? సౌండ్, యాక్షన్. భయం వేస్తుందా? ఇలా అదరగొట్టకండి సార్. అప్ప బాగా గట్టిగా పట్టుకో. స్పీకర్లో పెడతా. హలో, మాట్లాడుతున్నాడు రా. డైరెక్టర్ రవిశంకర్ మాట్లాడుతున్నాను. అరే ఉప్మాలు అమ్ముకునేవాడా, ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? ఏం పీకుతున్నావురా? నేను డైరెక్టర్ రా, కొంచెం మర్యాద ఇవ్వరా. డైరెక్టర్లకు మర్యాద ఇస్తాంరా, కానీ నువ్వు ఒక్క సినిమా కూడా తీయలేదుగా. మ్యాటర్ సినిమాలే 4 రిలీజ్ అవుతున్నాయి. నీది ఒక్క సినిమా కూడా థియేటర్ దగ్గరకు రాలేదురా. ఉండు, ప్రొడ్యూసర్కి చెప్పి నిన్ను తీయించేస్తా. మాట్లాడితే నా గురించి మాట్లాడు, నా సినిమా గురించి మాట్లాడకు. సరే ఓకే, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు? మ్యాటర్ చెప్పు. మన సాయి మామ కూడా ఇక్కడే ఉన్నాడు. ఇగో ఫోన్ మాట్లాడు. అరే చెప్పురా సాయి. మణి చెప్పు మామా. రేపు సాయంత్రం 7ంటికి మన ఫ్రెండ్స్ అందరికి పార్టీ పెట్టానురా, నువ్వు తప్పకుండా రావాలి. లేదురా, రేపు ఈవినింగ్ 7ంటికి నా సినిమా ఎడిటింగ్ ఉంది. నేను వచ్చేది కొంచెం డౌటేరా. ఆపు. నీకు చికెన్ బర్గర్ కావాలా వద్దా? ఏందిరా ఇది నన్ను అడగాల్సిన ప్రశ్నేనా? సాయి, వాడు రాలే కానీ వాడి చికెన్ బర్గర్ కూడా నేనే తినేస్తా. ఇప్పుడు ఫీల్ అవుతాడు చూడు. బోండా, నీకు 10 బర్గర్లు తిన్నా కడుపు నిండదురా. సాయి, రేపు 7ంటికి కదరా పార్టీ. నేను ఒక పని చేస్తా, నా పనంతా మా అసిస్టెంట్ డైరెక్టర్కి ఇచ్చేసి నేను వచ్చేస్తా. సరే మామ, వచ్చేయి. నువ్వు ఒక డైరెక్టర్ అంటేనే నమ్మటం కష్టం, నీకు ఇంకో అసిస్టెంట్ అంటున్నావు చూడు. ఇది మేము జీర్ణించుకోలేకపోతున్నాం రా. గుండా పెట్రా ఫోన్. పెడుతున్నాను రా పరదేశీ. ఏందిరా వీడు ఇట్లా అంటున్నాడు? వస్తాడురా, వాడు ఉత్తగానే అంటున్నాడు, వస్తాడు. నువ్వు ముందు సరిగ్గా ఎక్సర్సైజ్ చేయి, నా మొహం చూస్తూ కూర్చున్నావు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.